దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు ధ్యానించుకొని సమయంలో కూడికను మనము ముగించుకుంటాం. దేవుని మాటలు వినుతున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయాసపడదాం. ఎందుకంటే వినేటువంటి ప్రతి మాట మన జీవితాలలో వెలుగు నింపబడాలి. యేసు ప్రభు వారిని నమ్ముకోవటము అనేది సాధారణంగా మనుషులు చేస్తున్నటువంటి ఆశ. కానీ యేసు ప్రభులోనికి పూర్తిగా రావాలనేది ఆలోచింపదగినది. ఎందుకంటే దేవుడు మనుషులను ఈ భూమి మీదకి పంపించిన తర్వాత వాళ్ళను గొప్ప చేయాలన్నదే దేవుని ఉద్దేశం. తక్కువ చేయాలని దేవుడు ఎప్పుడు అనుకోడు, గొప్ప వాళ్ళు చేయాలనుకుంటారు. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే ప్రయాసపడి కష్టపడి చెమటోర్చి ఏదో సాధించాలని తపన చెందుతున్నారు, కానీ తృప్తి పడే జీవితాలు ఎవరీ లేవు. తృప్తి ఉండదు మనిషికి. బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా చూచుట వలన కళ్ళకు తృప్తి లేదు, తినటం వలన మనిషి యొక్క మనసుకు తృప్తి లేదు. ఎంత చేసినా తృప్తి లేని జీవితాలు మనిషి. అయితే ఈ దినమందు ఒక చిన్న విషయాన్ని చెప్పుకొని ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుందాం. బాక్సులు సౌండ్ స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చెప్పుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 26వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఇక్కడ చదవబడిన సందర్భాన్ని విందాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. బానిసలు అంటే తెలుసు కదక్క, తెలుసమ్మా మీకు? బానిస అంటే తెలుసా? బానిసలు అంటే చాకిరీ చేసేవాళ్ళు, బానిసలు అంటే పనులు చేసేవాళ్ళు, బానిసలు అంటే వాళ్ళు చెప్పింది చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే, బానిస అంటే ఒక మనిషి కింద లేదా ఒక దాని కింద వాడు దానికి ఏమైపోతాడంటే వాడు దానికి స్వాధీనమైపోతాడు. ఇంకా ఎవరు చెప్పినా ఇండు, వాడు చెప్పిందే చేస్తారు. అది బానిస అనేది. వారు బానిసత్వంలో నుంచి బయటికి రావటానికి దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయటికి తీసుకొచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. అయితే ఇక్కడ మనకు కూడా ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు ఐగుప్తులకు బానిసలుగా ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రజలు ఎవరికి బానిసలుగా ఉన్నారు? బాగా అర్థం చేసుకోండి. ఇప్పట్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరికి బానిసలుగా ఉన్నారు? ఇప్పటి ఉన్న మనుషులు ఎవరికి బానిసలుగా ఉన్నారంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మనము ప్రతిదీ అర్థం చేసుకోవాలి. లోకము ఉన్న పరిస్థితులు బైబిల్లో చెప్పబడినవి. ఏమని రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో, ఒకడు దేని చేత జయింపబడునో దానికి బానిస. దేని చేత జయింపబడును అంటే ఒకడు దేనికి లొంగిపోతాడో దానికి బానిస అయిపోతాడు. అది పాపమైన, వ్యభిచారమైన, దొంగతనమైన, అబద్ధాలైనా, విగ్రహారాధనైనా, ఏదైనా
దాని చేత వాడు ఓడిపోయినప్పుడు వాడు దానికి బానిసైపోతాడు. కాబట్టి ఆ బానిసత్వంలో నుంచి బయటికి రావాలని అందరికీ ఆశ ఉంటుంది. చెడు పనులు చేసే వాళ్ళు ఎవరికి కూడా చెడు పనులు చేయాలని ఆశ ఉంటుందా? మీరు అందరూ ఏమనుకుంటారు తెలుసా? వాడు ఇదే పనులు చేస్తున్నాడు, వాడు బయటకు వస్తే బాగుండని మీరు అనుకుంటారు. మనం అనుకుంటాం. మనకంటే ఎక్కువ వాడికి ఉంటుంది ఆ బాధ. మీరు అనుకోవచ్చు, ఎందుకు ఉంటుందయ్యా ఆ బాధ ఉన్నడైతే ఎప్పుడు ఆ పనిలో ఎందుకు ఉంటాడు, ఎప్పుడు ఆ పనికి మాలిన పనులు ఎందుకు చేస్తుంటాడంటే, బాగా అర్థం చేసుకోండి, మీకు చెప్తాను, మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. బురదలో పడిన వాళ్ళకి బురదలో ఉండాలంటే ఇష్టపడదు అక్క మీకు? అమ్మా ఇష్టపడదా? ఎప్పుడు బయటకు వచ్చి కడుక్కోవాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు బయటకు వచ్చి కడుక్కోవాలనిపిస్తుంది. ఎవరికి బురదలోని పొద్దుగుకులు ఉండాలనిపించదు. ఎందుకంటే బురద ఎట్లా ఉంటుంది? బురద రోత, బురద మనకు రోతకు ఉంటుంది. బురద ఏమనిపిస్తుంది అంటే మనకి చిరాకు అనిపిస్తుంది. మనుషులు తప్పు చేసే వాళ్ళకు కూడా తప్పులు చిరాకే, పాపం చేసేవాడు కూడా పాపం అసహ్యమే, తప్పులో బతికే వాళ్ళకు కూడా తప్పులు ఇబ్బంది పడతాయి. కానీ ఎందుకు దానిలోనే ఉంటున్నాడంటే బాగా అర్థం చేసుకోండి, వాడు దానిలో నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాడు, కానీ వాడి వల్ల కావటం. ఎవరు కూడా అదే తప్పులో ఉండడు. తప్పు చేయటం వల్ల ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చూడండి, సారాయి బానిస అంటున్నారు. ఉదాహరణకు ఉదయం లేచి సాయంత్రం దాకా కష్టపడితే 500 1000 రూపాయలు వస్తాయి కదా, మీకు అంతకంటే ఎక్కువ ఏం రావుగా. లక్షలు ఏం రావుగా, రోజుకి 1000 రూపాయలు ఎక్కువ. ఆ 1000 రూపాయలు ఒక అరగంటలో ఖర్చు పెట్టేస్తారు. గట్టి చెప్పాలంటే అరగంట కూడా 10 నిమిషాలే. ఇంకా చెప్పాలంటే 2 సెకండ్లు చాలు. 2 సెకండ్లు 1000 రూపాయలు ఖర్చు పెడతారు తెలుసా? ఎలా ఖర్చు పెడతారు 2 సెకండ్లు? 2 సెకండ్లు ఎలా ఖర్చు పెడతారంటే, క్వార్టర్ కొట్టాలన్నా కూడా అరగంట పట్టుద్దిగా. 2 సెకండ్లు ఎలా ఖర్చు పెడతాడంటే, బాగా చెప్పాలంటే జోదం బెట్టింగ్ పెట్టి కట్టేస్తున్నారు అంతే. బెట్టింగ్ 10 నిమిషాలు కన్ను మూసి కన్ను తెరిచారు, కోట్లు పోతున్నాయి. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు కదా, లక్షల పొలాలు పెట్టేశారు బెట్టింగ్లు. మీరు అందరూ ఏమంటారు, ఎందుకురా దాంట్లో పోతే నీకేమవుతుందని మీరు అంటారు. కానీ వాడేమనుకుంటాడు, ఎప్పుడో ఒకసారి నాకు లక్కు తగలకపోదా, నేను ఊరి మీద పెద్దవాడిని కాబోని అంటాడు. వీడికి లక్కు తగిలేదు కాదు, వాడు పెద్దవాడేది కాదు. కానీ వీడి మైండ్ ఆ స్థితిలోనికి వెళ్ళిపోయింది. వీడికి ఎప్పుడు బాధ అనిపిస్తుంది అంటే, ఉదయం నుంచి సాయంకాలం దాకా భార్య భర్త బిడ్డలు అందరూ ఖర్చు పెట్టి తెచ్చినటువంటి సొమ్ము మొత్తం ఒక్కసారిగా బయటకు పోయిన తర్వాత, ఇప్పుడు ఇంటికి పోయి బయటికి వెళ్ళి ఒక 10 రూపాయలకి ఏదైనా కొనుక్కొద్దామంటే ఇంట్లో డబ్బులు లేకపోతే అప్పుడు బాధ అనిపిస్తుంది. అర్థమవుతుందా? అదే విధముగా వ్యభిచారం చేసేవాడు కూడా వ్యభిచారం చేసేటప్పుడు సంతోషంలో ఉంటాడు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య తన బిడ్డలను చూసి బాధపడుతుంటాడు. బాధ లేనోడు ఎవరు ఉండరు. మీరందరూ ఏమనుకుంటారంటే, మేము లేదా ఏడుతుంటే నువ్వేం సంతోషంగా తిరిగి వస్తున్నావు అంటే, ఎవరు సంతోషంగా తిరిగిరారు. వాళ్ళకు కూడా ఆ తప్పు చేసే 10 నిమిషాలు అలా ఉంటారు, కానీ ఆ పాపంలో ఉన్న 10 నిమిషాలు ఉంటారు. కానీ తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత చిన్నపిల్లలకు జ్వరం వచ్చినప్పుడు సూదేపేయటానికి 100 రూపాయలు లేనప్పుడు, అప్పుడు మూలన కూర్చొని నేను 500 రూపాయలు పెట్టి సారాయి దాక్కుండా 100 రూపాయలు దాచిపెట్టుకుంటే నా పిల్లలకు మందులకు ఉండేవి కదని అప్పుడు అనిపిస్తుంది. వాళ్ళు కూడా మనుషులేనా? మీరు అందరూ అనుకున్నట్టుగా ఎవరు కూడా జంతువులు కాదు, అందరూ మనుషులే. కానీ వాడు దాని చేత జయింపబడ్డప్పుడు అది లాక్కపోతుందండి. వాడు తినాలని తాగాలని చెయ్యాలని వాడికి ఉండదు, వాడిని లాక్కపోతుంటది. ఎలా లాక్కపోతుంటది అంటే, మీరు కూడా చిన్న వాటికి బానిసలు అయిపోయి ఉంటారు. చిన్న పెద్ద ఏం కాదు, చిన్న ఏంటి తెలిసే వ్యవహారాలు. అవును కదా? ఇంట్లో కూర్చుంటారు, ఇంట్లో అన్నం వండుతుంటారు, ఇంట్లో కూర్చొని భర్తతో మాట్లాడుతుంటారు. బయట ఎవరో వచ్చి మీ యొక్క స్నేహితురాలు ఎవరో వచ్చి మీ ఇరుగు పొరుగులు వచ్చి పిలిచి ఇటు రానగానే భర్తను పక్కన పెడేస్తావు, అన్నం పక్కన పెడేస్తావు, పిల్లల పక్కన పెడతావు, బయటికి వెళ్ళిపోతున్నావు అంటే, అప్పుడు నీ భర్త కూడా నువ్వు బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడతాడు నీకు తెలుసా? ఏదో కుదార్థంగా 2 నిమిషాలు కూర్చొని మాట్లాడతామంటే కటెక్కన బయటికి వెళ్ళిపోయింది ఏందని బాధపడతాడు. నువ్వు సారాయి తాగటానికి వెళ్ళి నీ భర్త బయటికి పోతే నీకెంత బాధో, నీతో కూర్చోవాలని నీ పిల్లలు కానీ నీ భార్య నీ యొక్క భర్త కానీ నీ భార్య కానీ రెడీగా ఉన్నప్పుడు నువ్వు లేచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి అదే బాధ. అప్పుడు నువ్వు అంటావు, ఎక్కడికి పోయావు, నేను కూర్చుంటుంటే నేను కొంపలే మునిగిపోయినా ఊరక బయట దాకా పోయొచ్చానంటావు. అంత లేదు, నీ ఇంటర్నల్గా నువ్వు ఎంత బాధపడతావో ప్రతి వాళ్ళు కూడా అదే బాధలు ఉంటాయి. మనం అనుకుంటాము దీనికి కూడా బాధపడాలంటే, పురుషుడు ఏమంటాడంటే, నేను పోయి ఒక క్వార్టర్ తాగొస్తే నీకెందుకు బాధ అంటాడు. వాడు కూడా క్వార్టర్గా నేను తాగొచ్చింది, నేనేమన్నా ఊర్ల మీద తిరిగి వచ్చి తాగి తందనాలాడి పొరిలాడి ఏమన్నా వచ్చినా లేదు కదా, ఊరక తాగొచ్చా నీకెందుకు బాధ అంటే, ప్రతి మనిషి ఏదో ఒక దానికి బానిస అయిపోయాడు.
ప్రతి ఒక్కళ్ళు బానిస అయిపోయాడు. దానిలో నుంచి బయటికి రావాలని కోరుకుంటారు కానీ వాళ్ళ వల్ల కాదు. అర్థమవుతుందా? బయటికి రావాలని కోరుకుంటారు, వాళ్ళ వల్ల అవుద్దా? అస్సలు కాదు. 2 రోజులు కాకపోతే 3 రోజులు కాకపోతే మీరు మంచానికి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి పండుకొని నిద్రపోండి, 4 రోజు పండుకోకపోతే అప్పుడు అడగండి. అవునా కదా? రోజు పనికి పోతున్న మీరు ఒక రోజు మానుకోండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అబ్బా, నీ రోజు పనికి పోతే బాగుండు అనిపిస్తుంది. అసలు పనికి పో, నువ్వు రోజు అందరూ పనికి పోయినప్పుడు నీకేమనిపిస్తుంది? పోతే పానీలే, దేవుడు ఇచ్చిన కాడికే తిని ఉంటానంటావు. అంటే పనికి పోవటానికి అలవాట్లేదుగా నీకు. ప్రతి వాడు ఏదో ఒక దానికి బానిస అయిపోయాడు. ఆ బానిసత్వంలో నుంచి బయటికి రావాలని దేవుడు కోరుకుంటాడు. ప్రతి ఒక్కడు ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచం మీద, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఏదో ఒక అలవాటు. ఏ అలవాటు లేని నువ్వు చూపించండి చూద్దాం. ఏ అలవాటు లేనడు అని ఉండవు చెప్పండమ్మా. మీరు కావాలంటే మీ ఊర్లో కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళ పేర్లు రాసి పక్కన పెట్టండి. ఏ అలవాటు ఉంది అలా, కానీ ప్రతి ఒక్కడికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటే వాడిని ఏం చేసింది తెలుసా? దానికి బానిసను చేసేసింది. అది ఏదైనా కానీ. కాబట్టి ఇక్కడ మనం అందరం బాగా గమనించి ఆలోచిస్తే ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తీయుల కింద బానిసలైపోయారు. బాగానండి, ఐగుప్తుల కింద బానిసలైపోయారు. బానిసలైపోయిన వీళ్ళు వానిలో నుంచి బయటికి రావాలని బాధపడుతున్నారు. బయటికి రావాలి. బయటికి ఎందుకు రావాలి? అక్కడే ఉంటే వాళ్లకు బాగుండటంలా, అక్కడే ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నెరవేరటంలా బయటికి రావాలని బాధపడుతున్నాడు. బయటికి రావాలంటే ఏం కావాలి చెప్పండి? ఏం కావాలమ్మా? మరొకరి సహాయం కావాలి. అర్థమవుతుందా? సహాయం కావాలి. ఎవరికైనా, ఎంత పోటుగాడికైనా ఏదో ఒక దాంట్లో ఇరకపోయినట్టు బయటికి తీసుకురావడానికి మరొక సహాయం కావాలి. కానీ సహాయం చేసే వాళ్ళు ఉన్నారు చెప్పండి అమ్మా? మరి ఏం చేస్తున్నారు? సహాయం చేయట్లేదు. మరి ఏం చేస్తారు చెప్పండి, మీకు తెలిస్తే? సహాయం చెయ్యము. బురద గుంతలో పడ్డోడి నెత్తిని కూర్చొని ఇంకా లోపల దుక్కేస్తుంటాం. ఎందుకని నెత్తి లోపలికి దిక్కేస్తున్నాను చెప్పండి? ఇబ్బందులు, సమస్యలు, బాధలు ఉంటే ప్రేమతోనే మనిషిని మార్చగలవు కానీ పగతో ఎవరిని మార్చలేం. నువ్వు పగ పెట్టుకునే కొద్దీ, నువ్వు గొడవ పెట్టే కొద్దీ అది రెచ్చిపోతుంటారు మనుషులు. నువ్వు తగాది పెట్టుకునే కొద్దీ వాడు ఎక్కువైపోతుంటాడు, ఆ స్త్రీ ఎక్కువ చేస్తుంటది. కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు, బానిసత్వంలో ఉన్న వీళ్ళు బయటికి రావాలని ఇష్టపడుతున్నాడు. భూమి మీద పాపం అనే ఊబిలో చిక్కుకున్న ప్రతి ఒక్కడు బయటికి రావాలని ఉన్నాడు. ప్రతి ఒక్కడు బయటికి రావాలి. వ్యభిచారం చేసేవాడు కానీ, దొంగతనం చేసేవాడు కానీ, అబద్ధాలు ఆడేవాడు కానీ, సారాయి తాగేవాడు కానీ, బంగాగు తాగేవాడు కానీ, జూదం ఆడేవాడు కానీ, ప్రతి వాడు బయటికి రావాలని ఉన్నాడు. వాడు రాలేకపోతున్నాడు. ప్రతి ఒక్కడు బయటికి రావాలని ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. చూడండి అక్కడ బాగా చక్కగా రాయబడింది. ఏం రాయబడిందంటే 13 అనుకోండి. చూడమ్మా, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 వచనం పైన చదువు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుణ్ణి వెదికేవారు ఎవ్వరూ లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయిపోయారంట. అందరూ త్రోవ తప్పారు. ఎలాగంటే చెప్తా చూడండి, మీకు అర్థం కావట్లేదు చెప్తాను. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీకు. తాగు వ్యక్తి ఉన్నారనుకోండి, మీకు అర్థం కావట్లేదు చెప్తున్నాను. తాగే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు తాగుడు అనే బానిసత్వంలో పడిపోయాడు. వాడు పొద్దున్న లేగానే, వాడికి లేగానే వాడి మైండ్కి ఏముంది? పోవాలి, తాగి రావాలని. వాడికి ఆ యొక్క బానిసత్వంలో పడిపోతే, ఇంటిలో ఉన్నారు చూడండి, మీకు వీళ్ళు ఉంటారు, కొంతమంది ఇళ్లలో ఉంటారు, వీళ్ళకే బానిసత్వము. లేచినప్పుడే వాళ్ళని తిట్టాలి. కళ్ళు తెరితే నోరెత్తి వాళ్ళని తిట్టడమే. ఇప్పుడు వాడు చేసేది ఎంత కరెక్టో వీడు చేసేది కూడా అంతే కరెక్ట్. నిజంగా వాడు రోజు చేసొస్తున్నాడు, నువ్వు రోజు తిట్టకుండా ఏమన్నా ఉన్నావా? ఏ రోజున ఒక్కరోజైనా ఓర్చుకొని ఉన్నావా? నేను తిట్టినంత మాత్రాన ఏం కాదులే, తిట్టకుండా ఒక నెల రోజులు కానీ, ఒక 20 రోజులు కానీ ప్రేమతో మాట్లాడదామని ఎప్పుడైనా ఆలోచించడమా? కోపం అరికాళ్ళు నుంచి నీకే ఇంత కోపం వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత ఉండాలి దాంట్లో? మీరు బాగా అర్థం చేసుకుని మీరేమంటారు? పాడైపోతుండే కదా తిట్టింది, పాడైపోతున్నాను తిట్టడంలా నీ స్వభావం తిట్టే స్వభావమే వాళ్ళు. ఎందుకంటున్నానంటే ఇక్కడ బైబిల్ అయితే చెప్తుంది బాగానండి,
మనం ఎదుటి వాళ్ళను చూసే చూపుని బట్టే మన స్వభావం ఉంటుంది ఆడ. ఎదుటి వాళ్ళని ఎవరిని కూడా మనం తక్కువ వేయకూడదు. ప్రతి వాడిలో ఒక గొప్ప లక్షణం ఉంటుంది. పెద్దవాళ్ళు అంటారు చూడు, అప్పుడప్పుడు అంటారు, దేనికి పనికిరాని రాయి కూడా ఒకరోజు పనికి వస్తుంది. మనం తీసి ఇంట్లో పక్కన వచ్చి దారి కట్టమంటాం, ఒకరోజు అదే అవసరమై ఇండ్లు మొత్తము ఎతుకుతుంటాం అది కావాలి అని. నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ, నీ ఉన్న ప్రదేశంలో కానీ దేనికి పనికిరాని వాడని ఎవరిని తీసేయొద్దు. భార్యనైనా, భర్తనైనా, పిల్లలనైనా, తల్లిదండ్రులైనా పనికిరాని వాళ్ళని తీసేయొద్దు. ఎందుకు తీసేయొద్దు అని చెప్తున్నానంటే, వాళ్ళ విలువ వాళ్ళది, నీ విలువ అంతే కదమ్మా. ఎడమ చెయ్యి విలువ ఎడమ చెయ్యిది, కుడి చెయ్యి విలువ. అంతేగాని ఎడమ చెయ్యి కుడి చెయ్యి పనులు చేస్తుందా? కుడి చెయ్యి ఎడమ చెయ్యి పనులు చేస్తుందా? చెయ్యదు. కానీ అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తుంది. అర్థమైందా? కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు కూడా ఇలాంటి వాళ్ళే. అవసరం వచ్చినప్పుడు నువ్వు సహాయం చేయకుండా నువ్వే ద్వేషిస్తే ఎవరు వాళ్ళని పైకి లేపాలి? ఎవరు లేపుతారమ్మా? మీ అందరికి బోకోపాలు. వాడు తప్పు చేస్తున్నాడు, వాడు ఖర్చు పెడుతున్నాడు, వాడు పాడు చేస్తున్నాడు. నువ్వు ఖర్చు పెట్టలేదు, నువ్వు తాగలేదు, నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు సంపాదించిన చూపి చూద్దాం మరి ఈరోజు. వాడు తాగి మొత్తము పాడు చేసి పెట్టాడు, నువ్వు సంపాదించి నిలబెట్టినాయి. ఎందుకని చెప్తుందంటే బైబిలు, నీకున్న బలహీనత నీది, వాడికున్న బలహీనత వాడిది, ఇంకొకరికున్న ఇబ్బందులు వాడి. కానీ ఈ సందర్భంలో బైబిల్ ఏం చెప్తుందంటే, బలహీనతలో ఉన్న వాళ్ళని ఏం చేయాలి? బలపరచాలి. అర్థమైందమ్మా? బలహీనతతో ఉన్న వాళ్ళను బలపరచాలి. బలపరచాలంటే ఏం కావాలి? బలపరచాలంటే ఏం కావాలి చెప్పండి? నువ్వు బలంగా ఉండాలి. అంతేనా? ఇప్పుడు బావిలో ఉన్న వాడిని పైకి లాగాలంటే మనం ఏడ ఉండాలి? ఒడ్డున ఉండాలి. మనం బావిలో ఉండి పైకి ఎట్లా లాగుతాం? అర్థమవుతుందా? వాడికున్నది ఒక అలవాటు అయితే నీకున్నది ఇంకొక అలవాటు. ఇప్పుడు నువ్వేమంటావంటే, నువ్వు ఇలా చేసి పాడైపోతున్నావు అంటే వాడు ఇంకొక విధంగా పాడైపోతున్నామంటారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయుల కింద బానిసలుగా ఉన్నట్టుగా లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏదో ఒకదానికి బానిసలైపోయారు. ఏదో ఒకదానికి. అది డబ్బైనా కానీ, అది బంగారమైనా కానీ, అది తప్పైనా కానీ, అది వేరే వాళ్ళ మీద మోసమైనా కానీ, అన్యాయమైనా కానీ, అక్రమైనా కానీ, కోపమైనా కానీ, ఈర్ష్యైనా కానీ, అసూయైనా కానీ ఏదో ఒకదానికి బానిసలైపోయారు. ఏది లేకుండా ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ఈ రోజుల్లో. ఏదో ఒకదానికి బానిసలైపోయారు. ఇవన్నీ ఎందుకు మనందరం అంటాం, నేనేం తప్పు చేయలేదంటాము. పొద్దున్న లేస్తే కొంతమంది వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకోకుండా మనకు నిద్ర పట్టదు. ఇది తప్పు తెలుసు, ఎంత తప్పు తెలుసుమా? మన గురించి ఇంకొకరు చెడ్డగా మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు దొంగచాటుగా విన్నప్పుడు నువ్వు ఎంత బాధపడతావు చెప్పండి? బాధపడతారా లేదా? మరి మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అది కరెక్టేనా? అంటే ప్రతిదీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాపం అనే ఊబిలో పడిపోయిన మనిషి బయటికి రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే మనిషి ఎప్పుడు లోపల ఉండకూడదు, పైకి రావాలి. పైకి వస్తే నీ విలువ అర్థమవుద్ది. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి నేను తీసుకొచ్చాను కాబట్టి బయటకు వచ్చిన మీరు ఎలా ఉండాలి తెలుసా? బయటకు వచ్చి నువ్వు గొప్పగా ఉండాలి. ఈరోజు అబద్ధాలు మానుకున్న నువ్వు, వ్యభిచారం మానుకున్న నువ్వు, మద్యపానం మానుకున్న నువ్వు, జూదాలు మానుకున్న నువ్వు అందరిలాగా ఉండకూడదు. నీ కుటుంబము ఈ రోజు నుంచి నీ కుటుంబం ఎలా ఉండాలి? కొంచెము గొప్పగా ఉండాలి రోజు రోజుకి. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఇంతకుముందు ప్రవర్తన వేరు, ఇప్పుడు ప్రవర్తన వేరు. ఇంతకుముందు పద్ధతి వేరు, ఇప్పుడు పద్ధతి లేరని చెప్పినప్పుడు మనలో మార్పు రావాలి. అయితే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, యేసు ప్రభు వారి దగ్గరికి వస్తున్నారు. మీరు ఇంతకు ముందు నుంచి వస్తున్నారు కాదనట్లేదు, నేను పుట్టక ముందు నుంచి వస్తున్నారు మీరు, నాకు తెలిసి కదమ్మా. నేను పుట్టక ముందు నుంచి మీరు నమ్ముకుంటున్నారు యేసు ప్రభుని. కానీ యేసు ప్రభుని నమ్ముకోవటం అంటే ఎలా నమ్ముకున్నారంటే, మొక్కుబడిగా నేను ప్రారంభం చెప్పచ్చు, ఏదో వచ్చున్నారు, కూర్చున్నారు, పోతున్నారు. అది కాదు నిజమైన నమ్మకం అంటే. నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవితంలో మార్పు కానరావాలి. అంతే కదా? పనికి పోతే ఏం కావాలమ్మా? నీ ఇంట్లో ఏముండాలి? పనికి పోతున్నాం అంటే రోజు డబ్బులు కానరావాలి లేదా? రోజు పనికి పోతున్నా డబ్బులు కానరాలేదంటే అర్థం ఏంది తెలుసుమా? రోజు పనికి పోతున్నా డబ్బులు కానరాలేదు, అర్థం ఏంది? జాగ్రత్త లేదు. అంతే కదా? అంతకాడికి పనికి పోకుండా ఇంట్లో ఉంటాను మంచిదిగా.
నేను పోవటం వల్ల ఎక్కడ జరుగుతుంది? నువ్వు పోతున్నావు, అదే సంవత్సరానికి వచ్చాక అదే 50,000 అప్పు చేస్తున్నావు, అదే ₹1,00,000 అప్పు చేస్తున్నావు, నీ పూట గడుగుతుంది. మరి ఇంటికాడ ఉన్నా కూడా అదే జరుగుతుందిగా. పోయిన నీకు జరుగుతుంది, పోనోళ్ళకు కూడా అదే జరుగుతుంది కదమ్మా. మరి ఏముండదు, ఇద్దరి మధ్య తేడా ఏంది? జాగ్రత్త ఉండాలి. మనిషికి ఏముండాలి? జాగ్రత్త. దేని మీద జాగ్రత్త ఉండాలి? ప్రతి దాని మీద జాగ్రత్త ఉండాలి. కొన్ని నిర్లక్ష్యం చేసేస్తారు. ఆ నిర్లక్ష్యం చేసింది మనం ఏమనుకుంటాం? 10 పైసలే అనుకుంటాము. ఆ 10 పైసలే 10 లక్షలతో సమానం ఒక్కోసారి. నిర్లక్ష్యం చేస్తారు. మీరు అన్ని దిక్కులు ఖర్చు పెట్టరు, కానీ కొన్ని చోట్ల వేస్ట్ చేసేస్తుంటారు. డబ్బులనైనా, సమయాన్నైనా, ఆస్తినైనా, సంపదనైనా, చివరికి భర్తనైనా, భార్యనైనా కొన్ని చోట్ల తీసేస్తుంటారు అంతే. అదే అజాగ్రత్త. దానివల్లే కుటుంబంలోనికి ఇబ్బందులు వచ్చుంటాయి. భార్య చనిపోయిందంటే మొదటి ప్రాధాన్యత భర్తదే. భర్త తాగుబోతాడు ఏంటంటే మొదటి ప్రాధాన్యత భార్యదే. ఇది క్లారిటీ వస్తుంది అంతే. ఎందుకు వస్తుంది అంటే దాన్ని ఇప్పుడు నేను క్లారిటీ చెప్పట్లేదు, కొద్దిగా పోతే చెప్తాను, ఇప్పుడు కాదు పరిస్థితి పెట్టి. కాబట్టి ఇక్కడ మీకు అందరూ బాగా గమనించి ఆలోచించండి. అంటే మా వల్లే తాగినంటే, వాడు పుట్టుతో తాగిన, మరి వాడు ఊరి వాళ్ళు తాగినంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే ఒక చెడు దాంట్లో పోతాడు, కానీ లేకుంటే ఎవరు ప్రాబ్లం లేకుండా పోడు. ఒక వ్యసనం ఏం అలవాటు కాదు. బైబిల్ గ్రంథం ఏం రాయబడింది తెలుసా? సంతోషము తుదకు వ్యసనమగును. మొట్టమొదట ప్రారంభించే దేనికోసము? సంతోషం కోసమే కదా, అంతేనే కదా. మందు తాగేవాడు ఏమంటాడు? కుశాలు తాగాను అంటాడు. అంటే కుశాలు కొనటానికి మా ఓడి ఫంక్షన్ అయితే, పెళ్ళి అయితే వాడు ఎంజాయ్ చేత పార్టీ ఎత్తుంటే అంత తాగమని చెప్పాడు అంటాడు. సంతోషం కోసం తాగావు, తుదక అదేమైంది? వ్యసనం. వ్యసనం అంటే తెలుసా? అది లేకపోతే ఇంక బతకడు అన్నట్టు. అప్పుడప్పుడు మీరు కూడా చేస్తారు. ఏం చేస్తున్నారు? ఏదో పొద్దు పోవట్లేదు, సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర పట్టట్లేదు అని సంతోషం కోసం ఇంట్లో టీవీ తెచ్చి బిగించుకున్నారు అంతే. సంతోషం కోసమే సినిమాలు, సీరియల్ చూసే సంతోషం కోసం మొదట్లో. ఇప్పుడు ఏమయ్యాయి? వ్యసనంగా మారిపోయాయి. ఇంటిలో ఎవరు ఎక్కడ చచ్చినా పర్లేదు, మాత్రం నువ్వు మాత్రం సీరియల్ పెట్టుకొని చూస్తా ఉంటావు. ఇది వ్యసనము అంటారు దీన్ని. ఎందుకంటే నువ్వు దాన్ని ఎలా మానుకోలేకపోతున్నావు ఒక 2 రోజులు, ఈడు కూడా దీన్ని ఎలా మానుకోలేకపోతున్నాడు అంతే. ఇప్పుడు చెప్పు, నువ్వు మానుకోగలవా? నిజంగా చెప్పండి. మీరు ఒక అలవాటు ఉందనుకో, అంటే సీరియల్ అనే కదా, ఏదైనా అలవాటు ఉంటే నువ్వు మానుకోగలవు ఒక అలవాటును. నిజంగా చెప్పండి, మానుకోగలరా? మరి నువ్వే మానుకోలేకపోతే తాగుడు ఎట్లా మానుకుంటావు? నాకు అర్థం కాలే. బూతు మాటలు తిడతావు. పొద్దున్న లేతే బూతు మాటలు తిట్టే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఒకరోజు మానుకొని చూపి చూద్దాం బూతు మాటలు తిట్టకుండా. నువ్వే మానుకోలేవు, మరి వాడు ఎట్లా మానుకుంటావు? నాకు అర్థం కాలేదు. అంటే నువ్వేమంటావు తెలుసా? వాడి వల్ల నష్టం వస్తుంది. వాడి వల్ల నష్టం రావట్లా, నీ వల్లే సగం నష్టం వచ్చేస్తుంది. వాడు పోయి తాగేసి శుభ్రంగా ఏడన్నా పడుకొని ఉంటాడు అంతే. నువ్వు మాత్రం 4 కొంపలు నిప్పు పెట్టి ఎడొచ్చి కూర్చుంటావు. నలుగురు నీ మీదకి తాగాలకొస్తారు. నా గురించి అన్నావు. నీ టార్చర్ తట్టుకోలేక అయిపోద్ది అంత. అందుకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి వాడు ఏదో ఒక దాంట్లో ఇరక్కపోయిన వాళ్ళే. అది నేనైనా, నువ్వైనా, ప్రతి ఒక్కరము. ఎక్కడ ఇరకపోయామంటే అది ఎవరిది వాడికే తెలుసు. పక్కన వాళ్ళకి చెప్పనుకోండి, అర్థమవుతుందా? కొన్ని పబ్లిక్ చెప్పేద్దాం, కొన్ని అసలు చెప్పుకోము. లోపల కుమిలి కుసించి నశించిపోతున్న జీవితాలు కొన్ని ఉంటాయి. పాపం పైకి కాని రాకుండా లోపల చేసేటువంటి మనుషులు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు కూడా. కనపడని పాపం చేసే వాళ్ళు ఉన్నారు. కళ్ళకు కనపడిన పాపం కాదు, కనపడని పాపం చేస్తున్నారు. ఎందుకు బైబిల్ చెప్తుందంటే, పాపం అనగానే ఏదనుకుంటున్నారు మీరు? ఆజ్ఞ అతిక్రమమే. అంటే దేవుడు ఏదొద్దన్నాడు? దేవుడు ఎదుటివాడికి నష్టం కలిగించేది కూడా పాపమే. ఎదుటివాడికి నష్టం కలిగించేదైనా పాపమే. ఇప్పుడు నీకు నష్టం కలిగించేది అది కూడా పాపమే. కాబట్టి ఇక్కడ ఏం ప్రారంభించాడు? సంతోషం కోసం కొన్ని ప్రారంభించుకున్నారు, అది తుదకు వ్యసనం అయిపోయింది. ఆ వ్యసనంలో నుంచి బయటికి రావాలంటే అన్ని కష్టాలు పడతారు తెలుసా మీరు? ఎన్ని కష్టాలు పడతారు తెలుసుమా? అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమంటారంటే, పెద్ద పెద్ద తప్పులు చేసేవాళ్ళని వదిలిపెట్టి చిన్న తప్పులు ఏంటంటే, తప్పు పెద్దదైనా చిన్నదైనా కంట్లో ఇంతలా దూలం పడాల్సిన పని, చిన్న రవ్వ పడ్డా కూడా ఉత్తుకుంటూనే ఉంటది. అది తప్పు ఎంతదైనా తప్పే. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలు ప్రజలను ఎలా బయటికి తీసుకురావాలని దేవుడు ఆశపడ్డాడు, అలాగే ప్రతి మనిషి కూడా ఏదో ఒక దాంట్లో ఇరకపోయాడమ్మ. ఏదో ఒక దాంట్లో ఈ లోపం లేదు అంటానికి లేదు ఎవరిని కూడా. ప్రతి ఒక్కడికి ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపమును గుర్తించిన వాడు గొప్పోడు. నీకు ఇబ్బంది అనిపేదమ్మా, అర్థమవుతుందా? నీకు ఇబ్బంది అనిపిస్తుందా? ఇప్పుడు మీకు అర్థం కావడానికి జాగ్రత్త చెప్తానండి. ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మేము ఉన్నామనుకోండి. ఉదాహరణకు నాకు ఎగ్జాంపుల్గా ఇంటికాడ ఒక అరగంటతో 10 గంటతో క్రికెట్ ఆడే అలవాటు ఉంది. అది నాదేమనిపిస్తుంది, నేను వరకు ఆడుతున్నాను కదా అనిపిస్తుంది. నాకు ఇబ్బంది అనిపేదు,
కానీ నాది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది, తెలుసా? అవునమ్మా. ఇప్పుడు నీది నువ్వు ఉంటావు, 10 గుగ్గులు ఏం చుట్టూ, నేనేం చేయలేదు, వరకు కూర్చొని చెల్లు చూస్తున్నాను అనుకుంటా. నీది నీకు ఇబ్బంది అనిపించదు, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళకి ఎలా ఇబ్బంది అనిపిస్తుంది? నువ్వేమంటావు, నేనేం తప్పు చేశాను, ఊరకనే కూర్చున్నాను కదా, నేను నోరెత్తి ఒక మాట కూడా అనలేదు అంటావు. నువ్వు నోరెత్తి మాట్లాడాల్సిన పనిలే, మాట్లాడకుండానే యుద్ధాలు జరిగిస్తావు కదమ్మా. తెలుసా లేదా? మాట్లాడకపోతేనే పెద్ద డేంజర్. ఆ రోజు ఆడ మాట్లాడినా కూడా డేంజరే. మరి ఎలా ఉండాలి అసలు చెప్పండి? మాట్లాడకపోయినా డేంజరే, మాట్లాడినా డేంజరే. మాట్లాడలేదు అనుకోండి, ఎందుకు ఊరగ పడుకున్నాం ఇంట్లో, ఎందుకు తినలేదని అదొక గొడవ. ఒకవేళ తిని అరుస్తున్నాం అనుకోండి, ఎందుకు అరుస్తున్నాం, ఇది ఒక గొడవ. అసలు ఏంది మనిషి బతికి ఎలా బతకాలంటే, సాధ్యమైనంత వరకు సమస్త జనులతో సమాధానముగా ఉండాలంట బైబిల్ చెప్తుంది. అందరితో సమాధానంగా ఉండాలి. భర్తను భర్తలాగా చూడాలి, పిల్లల్ని పిల్లల్లాగా చూడాలి, అత్తమామలను అత్తమామలాగా చూడాలి, తల్లిదండ్రులను తల్లిదండ్రులాగా చూడాలి, కోడలను కోడల్లాగా చూడాలి. ఎవరికి ఇవ్వాల్సిన పాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళలో ఏ లోపం లేనట్టే. అందరికి సమానంగా ఇవ్వాలంటే కుదురుద్దా? మరి కుదరదు. కాబట్టే మనిషి ఏదో ఒక లోపంలో ఇరుక్కుపోయాడు. ఇది చెప్పటానికి ఎవరు లేరు ప్రపంచంలో. బైబిల్ అదే చెప్తుంది. ఇరుక్కుపోయిన వాడిని బయటికి తీసుకురావటానికి పరలోకం నుంచి యేసు ప్రభువు వచ్చారు. ఏదో ఒక దాంట్లో ఇరుక్కొని పోయారు. వాళ్ళు అనుకుంటున్నారు చాలా చూడండి. కావాలంటే ఇక్కడ మీరు కావాలంటే రేపు పొద్దున ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నువ్వు ఏదన్నా తప్పు చేస్తుంటే, నా ఎంత మంచిది ఊరిలోనే లేదంట, నేను ఎంత మంచి తెలుసు, అసలు నాలో తప్పేమని చూపిమని అంటారు. అంటే ఎవరి తప్పు వాళ్ళకి కానరావు. ఈ రోజుల్లో ఎవరిది కానరాదమ్మా. పక్కన వాళ్ళ తప్పులే ఎత్తి మరీ చూపెడుతుంటాం. ఇక్కడ అదే జరుగుతుంది. మనుషులందరూ కూడా పాపం అనే ఊబిలో ఇరుక్కొని పోయారు. అందుకనే ఎంత కష్టపడుతున్నారు కానీ కుటుంబాలలో అభివృద్ధి జరగటంలా. రాత్రింబగలు శ్రమ పడుతున్నారు, నిద్రాహారాలు మానుకొని కష్టపడి పని చేస్తున్నారు. కానీ చివరికి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వచ్చేలోపు మనశ్శాంతి కరువు అయిపోయిన కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి భూమి మీద. ప్రశాంతత లేని కుటుంబాలు ఎక్కువైపోయినాయమ్మా. గొడవలు ఉండవు, తగాదలు ఉండవు, కొట్టుకోటాలు తిట్టుకోటాలు ఉండవు, కానీ ప్రశాంతతే కరువు అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఎందుకు అలా అయ్యాయి అంటే బైబిల్ చెప్తుంది, మనిషి తన యొక్క స్వభావమును మరిసి పాపానికి బానిసైపోయాడు. ఎలా బానిసైపోయాడని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఏదో ఒక దాన్ని చూడటానికి వెళ్ళినట్టుగా ప్రజలు కూడా ఏదో ఒక దాని కోసం వెళ్ళి దాంట్లో ఇరుక్కుపోయారు. ఏదో ఒక దానికోసం వెళ్ళారు, దాంట్లో ఇరుక్కుపోయారు. బయటికి రావాలంటే కష్టమైపోతుంది ప్రజలకు. ఈరోజు ఒక్కొక్కరు చాలా మంది బయటికి రాలేకపోతున్నారు. మీరు అనుకుంటారు కుష్యాలు కానీ పోయారు కొన్నిటి కోసము, ఆడ ఇరక్కపోయారు, ఇంకా బయటికి రాలేకపోతుంటారు కొన్ని. అయ్యే అయినా కూడా నేను ఎప్పుడు పోయినా, నేను ఎక్కడ పోవాలంటే మీరు అర్థం చేసుకోండి, గుర్తు చేసుకోండి, మీ జీవితాలు గుర్తు చేసుకోండి. ఎక్కడో ఒక చోట పడిపోయి ఉంటాడు మనిషి. ఇక్కడ అదే చెప్తుంది. ఈ యొక్క మనిషి అంటున్నాడు, బయటకు వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? బయటకంటే యేసు ప్రభులోనికి వచ్చారు. ఒక మాట చెప్పాలంటే ప్రార్థనకు వస్తున్నారు. ప్రార్థనకు వచ్చిన తర్వాత నీకేముండాలని చెప్తుంది. ఇప్పుడు ప్రార్థనకు వచ్చిన తర్వాత ఏం చేయకూడదమ్మా? తప్పులు చేయకూడదు. అదే కదా ప్రార్థన అంటే, తప్పులు చేయకూడదు. మిగతా ఎక్కడ పోయినా తప్పులు చేసి చూరేమనరు. బాగానండి, మీరు ఎక్కడ పోయినా, నేను ఒక క్లారిటీ చెప్తున్నా, గుడులకు పోయినా, గోపురాలకు పోయినా, ఏ పూజలు చేసినా, ఏ పుణ్యకార్యాలు చేసినా నువ్వు తప్పులు చేస్తే అడిగేవాడు లేనే లేడు. కేవలం ప్రార్థనకు వస్తే మాత్రం తప్పులు చేయకూడదు. కావాలని చూడండి, ఎక్కడికైనా పోయి చూడండి, పొద్దున్నే లేచి బైబిల్ పట్టుకొని పోతాడు, పొద్దుగూకులు తాగుతుంటాడు అంటారు. పొద్దున్న లేచి పూజ చేస్తుంటాడు, ఎప్పుడైనా తాగుతుంటాడు అని అనరా వాడిని? ఇక్కడికి వస్తే తప్పు చేయకూడదని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇక్కడికి వస్తే పాపం చేయకూడదని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి పాపం చేయకుండా బతుకుతున్న నీవు, పాపం లేకపోతే ఏముండాలి? నీలో అభివృద్ధి ఉండాలి. మరి అభివృద్ధి లేదేంది ఈరోజు ప్రజల్లో? ప్రార్థన పోతున్నారు కదన్నా, కుటుంబాలు చాలా ఉన్నాయి కదా, ప్రార్థన యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. ఇళ్లలో అభివృద్ధి ఎందుకు లేదు చెప్పండి? అభివృద్ధి ఎందుకు లేదు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చదివించిన వాక్యం కోసం మీకు ఇవన్నీ తీసుకొచ్చాను. అభివృద్ధి ఎందుకు లేదు చూద్దాం, చదవండి. నేడు చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనయు శాపమును పెట్టి ఉన్నాను అన్నాడు. ఏమేం పెట్టాడంట దేవుడు మన ఎదుట? దీవెన, శాపం. ఏం కావాలి మనకు చెప్పండి? అందరు కోరుకునేది ఏం కోరుకుంటారమ్మా? చెల్లి ఏం కోరుకుంటారమ్మా? దీవెన కోరుకుంటారా, శాపం కోరుకుంటారా?
నిజంగా దీవెన కోరుకుంటారు అందరూ, శాపం కోరుకోరుగా? ఎందుకు కోరుకోరు శాపము? మంచి కోరుకుంటారా, చెడు కోరుకుంటారా? నిజంగా క్లారిటీ అయినా? మంచి కోరుకుంటా. నువ్వు మంచి చేస్తున్నావు, చెడు చేస్తున్నావు, అక్కడ చెప్పు చాలు. మంచి కోరుకుంటున్నావు కదా, మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నాం మనము? నిజంగా చెప్తున్నాను, ఎవరు చెడు చేయరు, అందరూ మంచి చేస్తున్నా. నీ వరకు నీకు మంచి, ఎదుటి వాళ్ళకి చెడు. అర్థమైందా? నీ ఇంటి ముందు నుంచి కాలువ తీసుకుంటూ పోతున్నావు, నీ ఇంట్లో నేను పంపిస్తున్నా, నీకెందుకంటావు? అది పక్కన ఇంటి మీద పెడితే నాకేం పని? నేను ఊరు కట్టుకోమన్నారు ఆడిల్లు అన్నా, వాడింటికి కూడా ఇబ్బంది పడకుండా కాలువ తీద్దామని ఎవరైనా అనుకుంటారమ్మా? నా ఇంట్లో నేను బయటకు పోతే చాలు, ఎవరి ఇంట్లో పోతే నాకెందుకు అంటారు? అది ఇక్కడ అదే జరుగుతుంది. నేను కరెక్ట్గా ఉన్నాను, ఎవరితో నాకేం పని? నువ్వు కరెక్ట్గా ఉన్నావు అన్నది నీ వరకు నీకు కరెక్ట్ కాదు, అందరికీ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు? ఇదిగో నేడు నేను నీ ఎదుట ఒక పక్కన దీవెన పెట్టాను, మరో పక్కన శాపం పెట్టాను. ఒక పక్క ఏముంది? దీవెన ఉంది, మరో పక్క శాపం ఉంది. ఒక పక్క ఆశీర్వాదం ఉంది, మరో పక్క శాపం ఉంది. ఇప్పుడు నీకేం కావాలి చెప్పండి? దీవెన కావాలా, శాపం కావాలా? ఏం కావాలమ్మా? చెప్పమ్మా తల్లి. దీవెన కావాలి కదా? ఆమేన్. దీవెన కావాలిగా, అందరికీ దీవెన కావాలా? దీవెన కావాలంటే ఏం చేయాలో అర్థం చెప్పండి. చూడండి, చదువమ్మ మాట. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల, మీరేం చేయాలి? వినాలి. వింటే ఏమవుతుంది అంటన్నా? దీవెన వస్తుంది. వింటున్నామా లేదా? ఇప్పుడు చెప్పాలి, మీరు వింటున్నారా లేదా? అది ఒక్కటి. ఇప్పుడు అన్న క్రిస్టియన్ పాలనలు చాలా ఉన్నాయి కదా, ప్రపంచంలో చాలా దుఃఖం మన ప్రాంతాలు ఉన్నాయి కదా. ఇక్కడ ప్రతిరోజు మందిరంలో ప్రార్థన వినబడుతుందా లేదా? ప్రతి వారం ఆదివారం వాక్యం వినబడుతుందా లేదా? వినపడుతుందా లేదమ్మా? మీరు ఒకవేళ పనులు పోయినా కూడా ప్రార్థన పెడుతుంటారు కదా పాస్టర్ గారు వచ్చి. ఇప్పుడు వాళ్ళు వింటున్నారా లేదా చెప్పండి? నిజంగా చెప్పండి, వింటున్నారా లేదా? వింటున్నారా? బాగా ఆలోచించండి. మీరు వినువారు మాత్రమై ఉండక మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని యాకోబు రాసిన పత్రికలో ఉంది. వినటం అంటే ఏంది? బాగా ఆలోచించండి. వినటం అంటే ఏంది? బైబిల్ టీం అన్నా, చూడండి, బైబిల్ టీం అన్నాడు. బైబిల్ టీం అంటే అట్టనే కూర్చుంటే అర్థమైంది. ఇప్పుడు చెవుడు ఏమన్నా ఉందా? మరి వినలేదని ఎందుకు అన్నాం? ఆమేన్. ఎందుకు? దేవుడు కూడా వీళ్ళందరికీ చెప్తున్నారమ్మా. యేసు ప్రభు వారు కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, అబద్ధాలు ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, పాపం చేయొద్దు, తప్పులు చేయొద్దు అని ప్రతి ఒక్కరికి చెప్తున్నా. వీళ్ళు చెవులతో వింటున్నారు, చేస్తున్నారు, కానీ వాళ్ళు చేయటం లేదంటే అర్థమైంది? లెక్కలేదు. ఎవరంటే లెక్కలేదు? ఇప్పుడు దేవుడు అంటే లెక్కలేదంటే వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? మనుషులంటే లెక్క లేకపోతే బాగుండన్నా, దేవుడు అంటే లెక్క లేకపోతే ఏం చేయాలి? మీ దేవుడు వాళ్ళని అభివృద్ధి పరచాలా? దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలా? దేవుడు వాళ్ళని గొప్ప చేయాలా? కావాలంటే ప్రతి ప్రాంతంలో ప్రతి చోట చూడండి, 9 కాగానే 10 కాగానే 8 కాగానే గంటకు ఒకసారి బెల్లు కొట్టుతున్న ఈ మధ్య చర్చిల మీద బెల్లు కొట్టి వాక్యం వినపడుతుంది. దేవుడి మార్గంలో నువ్వు నడుస్తున్నావు కనుక పాపం చెయ్యొద్దు అంటుంది, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టొద్దు అన్నీ వింటున్నారు, కానీ చేసేవాళ్ళు లేరు. ఎందుకు చేయట్లేదు? దేవుడు ఏం చేస్తాలో ఒక అహంకారం మనసులోకి వచ్చేసింది. వాడున్న పాపంలో నుంచి బయటికి తీసుకురావటానికి పరలోకంలో ఉన్న దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని పంపించి, ఇప్పుడు మీరందరూ జరిగేస్తారు, ఒక నెల 2 నెలలు జరిగేస్తారు ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే అనేది. ఆ దినమున మనందరి పాపముల కొరకు తన యొక్క కలవరి సిలువలో 3 మేకుల మధ్య తన రక్తమంతా ధారపోసి నిన్ను నన్ను బయటికి తీసుకురావాలని ప్రాణం ఇచ్చినప్పుడు, కరుణామయుడు సిలువ చూసేటప్పుడు కళ్ళమటి నీళ్ళు వస్తాయి అంతే. ఆయన సిలువలో మేకులు కొడుతుంటే కళ్ళమిటి నీళ్ళు వస్తాయి, కానీ నేను చేసిన పాపాల కోసమే ఆ కళ్ళమిటి నీళ్ళు, ఆ యొక్క రక్తం కారుతుందని ఎవరైనా అనుకుంటారా? పచ్చని చెట్టును చూడగానే దొంగతనం చేయాలనిపిస్తుంది. అసలు మనిషిలోకి అది ఎందుకు రావాలో అర్థమవుతుంది? పక్కనున్నటువంటి మనిషిని చూడగానే చెరిపేయాలనిపిస్తుంది. అది రావచ్చు అసలు? నా తల్లి లాంటిదే, నా చెల్లి లాంటిదే, నా అక్క లాంటిదే అనే స్వభావం ఎవరైనా ఉందా?
ఇక్కడ అదే చెప్తున్నాడు, నేను మీకు దీవెన ఇవ్వాలంటే నా మాటలు వినాలి. మేము వింటున్నామయ్య అంటారు. వింటున్నామని కాదు, వారం రోజు ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, కానీ ఒక్కడు కూడా తప్పులు మానుకున్నోడు లేడు. ప్రతి ఇంటిలోనికి వెళ్ళి చూడండి, ప్రతి ప్రాంతంలోనికి వెళ్ళి చూడండి, అందరి పేర్లు యాకోబు, దావీదు, యేసు, పౌలు అని పెట్టుకున్నారు. ప్రతి వాడు మధ్యమ సాపుల దగ్గర పురిలాడుతున్నారు పందుల్లాగా. పేరు పెట్టుకోమన్నారా? వాళ్ళ అమ్మ ప్రార్థన పోతే, వాళ్ళ నాన్న ప్రార్థన పోతే, వాళ్ళ కుటుంబం అంతా ప్రార్థన పోయేవాళ్ళే. మరి పిల్లలు ఎందుకు బాగుపడట్లేదు? వీళ్ళు ప్రార్థనలకు వెళ్తున్న వాళ్ళే, వీళ్ళ జీవితాలు ఎందుకు బాగుపడటం లేదు? ఒక్కటే చెప్తుంది ఇక్కడ బైబిల్, జీవితాలు బాగుపడాలంటే దేవుని దగ్గరకు వచ్చి వాక్యం వినాలి. వాక్యం విన్న తర్వాత అర్థం చేసుకోవాలి, ఇది నా గురించే కదా చెప్పేది, నేను వీటిని మానుకోవాలని అర్థం చేసుకోవాలి. కానీ ఇంటి పక్కన ప్రార్థన జరుగుతున్నా కూడా దుప్పడ కప్పుకొని నిద్రపోతున్న రోజుల్లో ఉన్నారు ఈరోజు. రికార్డ్ డాన్స్ జరుగుతుందంటే ఎవరైనా నిద్రపోతారన్నా? అక్కడ బాగా అర్థం చేసుకుని నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, తప్పేం లేదు, వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తాను కాదనట్లేదు. నువ్వు ఎదుటి వాడిని నష్టపరచనంత వరకు ఏది చేసినా కరెక్టే, కానీ నువ్వు చేసేటువంటి తప్పు వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది తెలుసా? ఎదుటి వాళ్ళను ఇచ్చలవిడిగా చూపించి నువ్వు సంతోషపడటం కరెక్టేనమ్మా? ఎదుటి వాడిని నాశనం చేసి మనం సంతోషపడటం కరెక్టేనా? అదే జరుగుతుంది. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రతి వాళ్ళు వింటున్నారు, ఎన్నా కూడా ఇలా జీవితాలు ఎందుకు మారటం లేదంటే వీళ్ళకు లెక్క లేదు. లెక్క ఉంది. అప్పుడప్పుడు అంటారు, పెద్దలు కూడా అంటారు, ఎంత చెప్పినా వీడికి లెక్క లేదు, ఏమి లేదు. ఎందుకంటారు ఆ మాట? ఎందుకమంటారు లెక్క లేదని? లెక్క లేదంటే మాట వినకపోతే, అది మీరు చెప్పినట్టే, మాట వినకపోతే చేసే పని ఆపకపోతే లెక్కలేదంటారు. ఈ దారిని పోతుంటే పోవద్దంటే నేను పోతా ఉన్నాను అనుకో, లెక్కలేదంటారు. అంటే నీ మాట వింటున్నాను, విన్నా కూడా నేను ఆగటం లేదు, లెక్కలేదంటారు. కాబట్టి మనుషులకు దేవుడు ఈరోజు చెబుతూనే ఉన్నాడు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని చెప్తున్నారు. ఒక్కడు కూడా వినటం లేదు. మేమేం చెవిటోళ్ళమా అన్నారు బైబిల్ గ్రంథంలో. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయంలో అన్నాడు, ఇదిగో మేమేమి చెవిటోళ్ళం అనుకున్నారంటే, ఇదిగో మీకు చెవిటి వారు అయ్యుండిన ఎడల మీకు మేలు అన్నాడు. మీరు ఒకవేళ గుడ్డి వాళ్ళు అయింటే మీకు మేలు అన్నాడు. ఎందుకంటే మీరు గుడ్డి వాళ్ళు అయితే ఈ లోకంలో జరిగే ఈ పాపాలు చూడలేదు కనుక కళ్ళుతో చేసే పాపం మీకు ఉండదని చెప్పాడు. మీరు ఒకవేళ చెవిటి వాళ్ళు అయితే ఈ పనికి మాలిని అన్ని వినరు కాబట్టి వినేటువంటి పాపం మీకు ఉండదన్నారు. మీరే ఏం చెప్తున్నారు? మేము చూస్తున్నామన్నారు కనుక, చూస్తున్నామన్న మీరు చెడును చూస్తున్నప్పుడు అది చెడ్డది, నేను చూడకూడదని నీకు అనిపేదా? బైబిల్ ఏదే చెప్తుంది, మీకు దీవెనలు రావాలంటే రాత్రింబగులు నిద్రాహారాలు మానుకొని పొలాల మీద పడి పని చేయటం కాదు, నువ్వేం చేయాలి? మంచిగా యథార్థంగా బతకాలి. బైబిల్ ఏం చెప్తుంది? నరులు కష్టార్జితం వల్ల ఎవరు ఐశ్వర్యవంతులు కాదు కానీ దేవుని దయ వలన మాత్రమే అని రాయబడింది బైబిల్ గ్రంథం. రాత్రింబగులు కష్టపడ్డాడు ఎప్పుడు పైకి రాడు, దేవుడు దయ చూపెత్తాడు, అదృష్టం తలుపు తట్టేస్తుంది, 1 సంవత్సరానికి అయిపోతాడు పెద్దోడు. అది లక్ అంటారు దాన్ని, అంతే. 1 సంవత్సరం అయిపోతారు. 24 గంటలు పుట్టినప్పుడు నుంచి పనులు చేస్తుంటారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా. వాళ్ళకు మాత్రం సంవత్సరం తిరిగేలోపు మళ్ళా బియ్యాన్ని కొంటారు. మరి వీడికి ఎలా వచ్చిందంటే అప్పుడప్పుడు అంటారు, వాడికి అదృష్టం పట్టుకుందిరా అంటారు. అదృష్టం అంటే ఏం తెలుసా? దేవుడు దయ చూపించాలి మనుషుల మీద. దేవుడు దయ ఎప్పుడు చూపెత్తాడంటే మీకు తెలుసో తెలియదు, ఒక తల్లికి 4 బిడ్డలు ఉన్నారనుకోండి, తల్లి 4కి భాగం పంచుద్దిమా, పంచకుండా ఏముండదు. 4కి తన కాడ ఉన్నటువంటి ఇల్లును 4 భాగాలు పెట్టుద్ది. కానీ తన సంపాదించిన సంపాదనలో 1 రూపాయి ఎగస్ట్ ఊరికి ఎత్త చెప్పండి, నిజంగా చెప్పండి. ఆమేన్. ఆ తల్లికి ప్రతిదీ చేస్తున్న వాళ్ళకే ఎత్తుంటది. ఒకవేళ వచ్చి 4 వచ్చి ఏంది వాడికి ఎత్తున్నా మాకు లేదంటే, నాకు బోబు పెట్టమంటే పెట్టాడు, నీళ్ళు తెమ్మంటే తెచ్చాడు, పొదలకు తీసుకోమంటే తీసుకుపోయాడు, టౌన్కి తీసుకుపోయి సరుకులు తెమ్మంటే తెచ్చాడు, నా మాట విన్నాడు కాబట్టి 1 రూపాయి వచ్చాడు. మీరు ఊరు నా మాట నేను ఎందుకు ఇవ్వాలి? దేవుడు మాట వినిన వాళ్ళకు కూడా దేవుని దీవెనలు ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. ఎవరు వింటున్నారు దేవుడి మాట ఈరోజు? ఎవరు వింటున్నారు? అదే అంటున్నాడు, నేడు నేను మీకు ఆజ్ఞాపించినటువంటి నా మాటలు మీరు విని వాటి ప్రకారం నడుచుకొని ఎడల మీకు దీవెన. ఈరోజు ప్రార్థన పోయిన
పాస్టర్లు అయిన తర్వాత చాలా మంది ఏమంటారు తెలుసా, పాస్టర్లకి అయ్యి అమెరికా సొమ్ము తీసుకొని పెద్దలు ఏరంటారు. అమెరికా సొమ్ములకి ఇరమకా సొమ్ములు కాదు, దేవుడి దయ వలన వారి కుటుంబాలకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చారు. వాళ్ళ ఇళ్లలో ఎవరు ఏ పని చేయకపోయినా వాళ్ళకు మేలు జరుగుతూనే ఉన్నదంతే. మీరు కూడా ఉన్నారు కదా, మీ కుటుంబాల్లో ఉన్నారు కదా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం రాత్రింబగలు ఏ పనులు చేయరు, నీతి న్యాయం ఉండటం వల్ల దేవుడు వాళ్ళకు వద్దన్న కూడా ఆశీర్వాదాలు ఇచ్చారు. వాళ్ళకు అంతే అభివృద్ధి జరుగుతుంటది. అలా అంటారు, మేమేం పని చేస్తుంటాం 24 గంటల వాళ్ళ పని పాడిచారు, ఇంటి మొత్తం వరకనే ప్రార్థన తిరుగుతారు. వాళ్ళకి నిన్నే అదృష్టం వచ్చింది, ఎంత డబ్బు ఆడ నుంచి వచ్చిందంటారు. వాళ్ళకు దేవుడు ఇచ్చాడు. మీరు సొంతగా కష్టపడాలనుకోండి, మీకు రాదు. అది దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే అదృష్ట దేవత తలుపు తట్టుతుంటారు చూడండి, అప్పుడప్పుడు అదృష్టం అనేది అది మనం చెప్పాల్సిన పనిలా, పోతుంటే మనం తగులుకున్నటువంటి రాయే బంగారం అవుతుంది, మన దగ్గరకు వచ్చేస్తుంది. అది మనం ఎతికితే రాదు, దేవుడు మనకి ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడు అప్పుడు ఇచ్చేస్తాడు అదృష్టం అనేది, అంతే. అది ఎలా వస్తుంది అంటే దేవుడి దయ ఉండాలి. అందుకని ఇక్కడ చెప్తాను, బైబిల్ అంటుంది, నేడు నేను మీకు ఆజ్ఞాపించినటువంటి ఈ మాటలు మీరు వింటే మీకు దీవెన. ఈరోజు దేవుని మాటలు వినే వాళ్ళు కనపడుతున్నారు చెప్పండి. పొద్దుగూకులు పనిచేసి రమ్మన్న కూడా చేసి వస్తారు కదా మీ ఇళ్ళలో వాళ్ళక. అమ్మా, మీ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం పనిచేసి రమ్మన్న వద్దన్న కూడా చేసేస్తారు. రాత్రి పడుకొని నిద్రపోతారు. తర్వాత ఏమంటారు తెలుసా, ఇంట్లో చిన్న ఫంక్షన్ చేయాలన్నా మళ్ళీ ఒక 2-3 లక్షలు బయట అప్పు తెచ్చుకోవచ్చు. నేను సొంత డబ్బులు పెట్టి చేయలేరంటే ఎవరి కాడ ఉన్నాయి, ఎవరి దగ్గర ఆడున్నాయి, మా కాడ ఆడున్నాయి డబ్బులు అంటారు. ఎందుకు లేవు? నువ్వు ఎంత జాగ్రత్త చేయాలన్నా, ఎంత కరెక్ట్ చేయాలన్నా దేవుని దయ లేనిది ఎవరు అభివృద్ధి చెందరు. దేవుని దయ ఉండాలి. అది డబ్బు అయినా, అవసరమైతే పేరైనా, పరబతైనా, నీకు విలువైనా దేవుడి దయ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు వీడు మంచోడు అంటాడు. వాడు ఏం చేశారు కూడా మంచోడు ఎందుకు అంటారు తెలుసా, వాడు మంచిగా బతికినోని మంచోడు అంటారు, చెడ్డగా బతికినోని మనం వద్దన్నా చెడ్డోళ్ళు అంటారు. నీవు దేవుని మాట వినాలి. మీ కుటుంబాలు ఈరోజు దేవుని మాట వింటున్నాయా? మన కుటుంబాలు మన దేవుని మాట వింటున్నాయా? ఇంట్లో పొద్దున్నే లేగానే మనకు అందరికి సజీవాని వాక్యం వస్తుంది కదమ్మా, దేవుని వాక్యం వస్తుంది. టీవీలో వాక్యం పెట్టుకొని ఇంట్లో పోయి వంట వండుకుంటే ఇది చేసుకోవటం కాదు దేవుని మాట వింటామంటే. పాట పెట్టుకొని దేవుని మాట వింటామని కాదు. దేవుని మాట వింటామంటే ఎదురుగా తప్పు కనపడుతున్నప్పుడు నీ మైండ్లోకి ఏమి రావాలి, దేవుడు ఇది చెయ్యొద్దు అన్నాడు, ఇది చెయ్యకూడదు. చెయ్యొద్దు అన్నాడు కాబట్టి చేయకూడదు, చెయ్యమనేది చెయ్యాలి. చెయ్యొద్దని ఎందుకు చేయకూడదు అంటే, ఇది చెయ్యటం వల్ల, పోయిన వారం కాకుండా అంతకుముందు వారం మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదు, ఇది చేయటం వల్ల, నేను ఇది చేయటం వల్ల నా వల్ల ఎదుటి వాడు నష్టపోతాడు. వాడు నష్టపోయినప్పుడు వాడు ఏం చేస్తాడు చెప్పండి? వాడు ఏం చేస్తాడమ్మా? ఇప్పుడు ఉదాహరణకు మీ దగ్గర కోళ్ళు కుక్కలు ఉన్నాయి అనుకోండి, కోడి ఉంది అనుకోండి, మీ కోడిని ఊరు ఒకడు వచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, మీరేం చేస్తాడు? ఓకే పోతే పనిలో వాడు తినాలని రాసి పెట్టారు అంటారా? ఇవన్నీ చెప్పకుండా కాదు, నిజంగా చర్చేనేం కాదు, నిజమే చెప్పుకోవాలి. నేను చెప్తున్నాను ఏమంటారు తెలుసా, ముందు వాడు పాపను వాడే పోతారని సాపిచ్చి పోతారు అందరూ. సాపిన అనేది ఖచ్చితంగా అంటారు. అందుకని బైబిల్ ఏముంది, వాళ్ళ ఉసురు ఖచ్చితంగా వీళ్ళకి తగులుద్ది. ఉరకపోద్దు అనుకున్నారా? 10 రూపాయలు అప్పు తెచ్చుకుంటే తీర్చకపోతే ఒప్పుకుంటారా? ఇంటికి నోటీసులు పంపిస్తారు. ఎదుటి వాళ్ళది దోచుకొని మనం పెద్దోళమైనంత మాత్రం, మనం గొప్పలమైనంత మాత్రం, మనం బాగా సంతోషం కడుపునైనా తిన్నంత మాత్రాన అది ఆడికి పోదు. ఖచ్చితంగా వడ్డీతో సహా దేవుడు తీర్చుకుంటాడు అంతే. అప్పుడప్పుడు పెద్దలు అంటారు కదమ్మా, ఈ ఆవిడ చేసిన పాపం ఎట్టోడు పుట్టాడు ఎలా కట్టారు. ఎవరు పాపం చేస్తే ఎవరు పుట్టారంటే వడ్డీతో సహా తీర్చుకుంటారు. ఎందుకు తెలుసా, ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించేది ఏంటంటే, మీరు నా మాటలు వింటే 1000 తరముల వరకు నేను మీకు కృప చూపిస్తాను. నా మాటలు మీరు వ్యతిరేకిస్తే 3-4 తరాల వరకు మిమ్మల్ని శిక్షిస్తానని రాయబడింది. దేవుని యొక్క కృప మన కుటుంబాల మీదకి రావాలి. ఈరోజు నీ కుటుంబం మీదకి నిజంగా నువ్వు వచ్చే వాక్యం వినగలుగుతున్నావంటే దేవుని కృప నీ కుటుంబం మీద ఉంది, దేవుని దయ నీకుంది. వినలేకపోతున్నారంటే అది వాళ్ళ దరిద్రం అనుకోవాలి, ఎవరినైనా అంతే. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చెడ్డవేమి మాట్లాడము, అన్నీ మంచిగా ఉంటాయి. ఇది మనం చేయటానికి కొద్ది కష్టం అనిపిస్తుంది తెలుసా. వినేటప్పుడు బాగుంటుంది, చేయటానికి ఎట్లా అనిపిస్తుంది, మన ఎదురుగా మనం తిట్టుకుంటూ పోతుంటే తిట్టాలని మనసులోకి వస్తుంటుంది, వాక్యం ఏం తిట్టొద్దండి, ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఎంత కష్టం అనిపిస్తుంది తెలుసా. కష్టం అనేది ఉంటే దాని వెనుక సంతోషం కూడా ఉంటుంది. కష్టం వెనుక ఏముంటుంది? సంతోషం.
కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్పేది ఏంటంటే, శాపం గురించి నేను చెప్పను, ఈరోజు చెప్పదలుచుకోలేదు. అది దీవెన గురించి చెప్తున్నాను. మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలంటే దేవుడు చెప్పినట్టు చెయ్యాలి. వినాలి కాదు, చెయ్యాలి. వినాలి వేరు, చెయ్యాలి వేరు. వినటం భలే ఈజీ. ఇంకొక గంటతోటి కూర్చొని తింటారు, తప్పదు, అంతే కదమ్మా. గంటతోటి కూర్చొని తింటారు. కానీ చెయ్యటమే పోతా ఉంటే పక్క పక్కనే కనపడుతుంటాయి పచ్చ పచ్చ దోసకాయలు. పోగొట్టి ఎడబోబుద్ది వద్దమ్మా. మన సేలు ఏదో దోసుకొని రావచ్చు, పక్క సేలు ఏదో కోసుకొని వస్తాం. మనసు ఉప్పు కావట్లేదు అంటే అక్కడ పెట్టాలి కంట్రోల్. దొంగతనం అనే దాన్ని అంటారు, తప్పులని అంటారు, అంతే. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్తాను, క్రిస్టియన్ పాలెలు చాలా చోట్ల ఉన్నాయి. అభివృద్ధి ఎందుకు రావటం లేదంటే తప్పులు మానుకోవటం వాళ్ళకి నచ్చదు. వాళ్ళని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఏదన్నంటే ప్రార్థన పత్రిక అంటే మేము యేసుప్రభు తాగొద్దు అన్నాడు అంటారు. వాళ్ళు ఎవరు చెప్పారు చెప్పండి అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా పోయిన వాళ్ళు కాదుగా, వాళ్ళకి ఎప్పుడైనా తెలియదుగా. ఎందుకని చెప్తున్నాను, మనలో కూడా ప్రార్థన పోతున్నారు, కానీ మోసాలు, అక్రమాలు, అన్యాయాలు మానుకున్న వాళ్ళు రావాలి. ఇంకా అవి మానుకోవాలంటే ఎలా ఉంటుందంటే చాలా కష్టం అమ్మ. మనల్ని ఆడిపోసుకుంటున్నా, మనం వింటున్నా ఏం చేయాలంటున్నా అని చెప్పాను బైబిల్ గ్రంథంలో. ప్రారంభం రోజు చెప్పినప్పుడు మీకు గుర్తుందా లేదా? అప్పుడు ఎప్పుడు గుర్తుండదంట. ఏం చెప్పాను, గుర్తుందా? ఏం చెప్పానమ్మా? నీ శత్రువుల కోసం ప్రార్థన చేయమని చెప్పాను. వచ్చినమ్మటే చెప్పాను. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ప్రారంభించిన రోజు చెప్పాను, మేము హింసిస్తున్నాం, మిమ్మల్ని తిడుతున్నారు చూడు, దేవుడా వాళ్ళకి ఎలాంటి శాపం రానియద్దని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో మేము ప్రార్థనకు వచ్చినా చేసేది ఏం తెలుసా, మా గురించి ఎవరు ఎక్కడ ఏ చెడ్డగా అనుకున్నా కూడా ఒక్క మాట కూడా అనుకున్నా వాళ్ళ గురించి ప్రార్థనే చేస్తాను. ఎందుకు చేస్తామంటే వాళ్ళు ఏదో అంటమాల మన యొక్క శరీరం ఏం కాదు, కానీ వాళ్ళు రక్షణ పొందకపోతే రేపు నరకానికి పోతారు ఒక భయం. చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏమి సంపరగాని ఒక మాట అంటారు. మాట అంటే ఏమైనా పోతాయమ్మా? మాట అంటే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళు అనే మాటలు మనకు ఆశీర్వాదాలు అయిపోతాయంట. బైబిల్ చెప్తుంది, నిన్ను తిడుతుంటే నీకు ఆశీర్వాదం అవుతుందంట. నీ గురించి వీళ్ళు అట్టటోళ్ళు అంటే దీవెనలుగా మారిపోతాయంట. అవునా అంటే నిజం, బైబిల్ అదే చెప్తుంది. అందుకని మీ అందరికీ నేను చెప్పిన చిన్న మాట ఏంటంటే, ఆశీర్వదించబడాలంటే దేవుని మాట వినాలి. ఇప్పటి వరకు మీరు విన్నారో లేదు తెలియదు, కానీ వినటానికి ప్రయాసపడండి, ఒక్కొక్కటి చేయటానికి ప్రయాసపడండి. ఏం చేయాలి అంటే మేము బాగానే ఉన్నామంటే, ఇందాక ప్రారంభంలో ఒకటి చెప్పింది, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దాంట్లో ఇరక్కపోయి ఉన్నాం. ఏదో ఒక దాంట్లో కావాలంటే ఇంటికి పోయిన తర్వాత 5 నిమిషాలు పడుకొని నిద్రపోయింది, 5 నిమిషాలు ఆలోచించు, ఏ దాంట్లో ఇరక్కపోయామో మీకు గుర్తుంటుంది. రేపు రావచ్చు అది మానుకోవటానికి ప్రయాసపడాలి. మానుకోవడం ఎంత కష్టం చెప్పమంటావా? ఎంత కష్టం తెలుసా? 9 నెలలైన తర్వాత బిడ్డను కంటానికి తల్లి అంత కష్టపడుద్దో, మానుకోవడం కూడా అంతే కష్టం. బయట పడ్డావా ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా అలాగనే మానుకున్నావా తర్వాత సంతోషం ఏరుంటుంది. మానుకునేటప్పుడే బాధలు, అది మానుకునేటప్పుడే కష్టం. వాళ్ళ వల్ల కాదు, నా వల్ల కాదంటారు. ఎందుకు కాదు? బిడ్డను కానీ తల్లి కూడా ఏమంటారు, నా వల్ల కాదు, ఆపరేషన్ చేసి బయటికి తీయమంటారు. వల్ల ఎందుకు కాదు, వల్ల అవుద్ది, కానీ ఆ టైం అట్టాడి బాధ అంతే. కొన్ని మానుకోవాలి. మానుకున్న తర్వాత నీకేమొస్తుంది అంటుంది బైబిల్, దీవెన. మానుకున్న తర్వాత దీవెనలు వస్తాయి. మానుకోకుండా దీవెనలు రమ్మంటే రావమ్మా. మేము రోజు ప్రార్థనకు వస్తున్నాం కదా, ఏది మాకు ప్రార్థనకు వస్తున్నా ఏం బాగుపడలేదంటే మీరు మానుకొని అప్పుడు బాగుపడతారు. ఏవి మానుకోవాలంటే చెడు, అది ఏదైనా కానీ చెడు మానుకోవాలి. ఎందుకు మానుకోవాలంటే చెడు వల్ల మనకు శాపం తప్పితే ఆశీర్వాదము రాదు. కాబట్టి ఆశీర్వాదం రావాలంటే చెడు మానుకొని దేవుడు చెప్పినట్టుగా మంచి చేయాలి. అలా చేయటానికి ఈ రోజు నుంచి మనం ప్రయాసపడి ఆ విధంగా జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరము తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ ప్రార్థనలోకి భవిద్దాం.